పోలవరం నిర్వాసితులకు ఏపీ ప్రభుత్వం వరుసగా పరిహారాలు అందిస్తూ అండగా నిలుస్తోంది. ఇప్పటికే 3 దఫాలుగా పరిహారం అందించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు 4వసారి కూడా పరిహారాన్ని అందించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని, నిర్వాసితుల సంక్షేమం పట్ల ప్రత్యేక అభిమానంతో ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో సమావేశమైన చంద్రబాబు 4వ విడతగా 306.61 కోట్ల పరిహారం R&R ప్యాకేజీని అందించారు. పలువురు లబ్ధిదారులకు R&R కాలనీలో నిర్మించిన ఇళ్ల తాళాలను అందజేశారు. ఇళ్ల పట్టాల కోసం 62.05 ఎకరాలు, ల్యాండ్ టు ల్యాండ్ కింద 520.02 ఎకరాలను గుర్తించినట్టుగా చంద్రబాబు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో 29,936 మంది నిర్వాసితులకు సుమారు 2,250 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. 2027లో జరిగే పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టును మళ్లీ ట్రాక్ లోకి తెచ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జగన్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన రియంబర్స్మెంట్ నిధులను పూర్తిగా దారి మళ్లించి నిర్వాసితులను గోదావరిలో ముంచిందని ఆరోపించారు. కానీ చంద్రబాబు నిర్వాసితులకు ఎల్లప్పుడూ అండగా నిలబడి న్యాయం చేస్తున్నారన్నారు.